దేవుని వాక్యాల్లో నుండి చెప్పబడుతున్నటువంటి అంశ భాగము, దేవుడిచ్చిన బహుమానములు అవమానములు అనుకొని వదిలేస్తున్నటువంటి తల్లిదండ్రులు. పాఠం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడిచ్చినటువంటి బహుమానములు అవమానములు అనుకొని వదిలేస్తున్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే ఈ రోజుల్లో తల్లిదండ్రులైనటువంటి వారు వారి యొక్క పిల్లలను మరి దేవుడిచ్చినటువంటి బహుమానములు అని, ఈ యొక్క బహుమానాలు ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేనివని, ఎవరు కూడా మరి ఇవ్వనటువంటి ఇంత గొప్ప బహుమానములను దేవుడు ఇస్తే, ఈ యొక్క బహుమానాలను, దేవుడిచ్చిన బహుమానములు ఆ యొక్క పిల్లలను మళ్ళీ బహుమానములు ఇచ్చినటువంటి బహుమానములు ఎంత విలువైనవో, ఎంత ఖరీదైనవో, ఎంతగా విలువైనటువంటివో ఈ భూమి మీద మానవుడు లేక తల్లిదండ్రులు కొంతమంది వారి పిల్లల్ని మరి అవమానం అనుకొని వదిలేస్తున్నారు. పిల్లల్ని ఏమనుకుంటున్నారు? అవమానములు అనుకొని పిల్లల్ని వదిలేస్తున్నారు. ఆ పిల్లలను రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఆ పిల్లలను సరిగా పెంచలేకపోతున్నారు. ఆ పిల్లలను సరిగా వారికి మంచి ప్రవర్తనను నేర్పించలేకపోతున్నారు. వారికి మంచి జీవితాన్ని ప్రసాదించలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే, పిల్లలను పెంచడం తల మీద కుంపటిగా తల్లిదండ్రులకు మారిపోయింది. ప్రియమైన వాళ్ళారా, పిల్లలను పెంచడము అంటే తల మీద కుంపటిగా భావిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లలలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, రోజు రోజుకి మానసిక పరిస్థితులు, పిల్లల్లో వారి యొక్క అలవాట్లు, వారి యొక్క మరి పరిస్థితులన్నిటినీ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమైన వాళ్ళారా, విపరీతమైన మనస్తత్వంతో, విపరీతమైనటువంటి పోకడలకు, విపరీతమైనటువంటి ఆ పరిస్థితులకు కారకులుగా పిల్లలు మారిపోతున్నారు. ఈ రోజుల్లో ఈ పిల్లలు చెడిపోవడానికి గల కారణాలు సీరియల్స్, సినిమాలు, లోకములో ఉన్నటువంటి చెడు సహవాసము, చెడు జీవితాలన్నింటినీ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ కలిగి ఆ పిల్లల్ని చెడిపేస్తున్నాయి. పిల్లల మానసిక పరిస్థితులను తారుమారుగా మార్చేస్తున్నాయి. కనుక తల్లిదండ్రులు బడికి పంపిస్తే మళ్ళీ ఆ బడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, వారు బడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నారు, ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, మధ్యలో ఎలా ఉంటున్నారు, వీటన్నిటిని కూడా తల్లిదండ్రులు ఆలోచన చేయవలసిన వారిగా ఉంటున్నారు. కానీ ఇలాంటి ఆలోచనలు ఈరోజు ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆలోచన చేయడం లేదు. ప్రియమైన దేవుని వర్లారా, ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానాలు అవమానాలు అనుకుంటున్నారు. అవమానం ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో
ఇమ్మను నాకు. అసలు ఇచ్చినటువంటి వీరు ఎంత చెప్పినా మారడం లేదు, ఎంత చెప్పినా నా కొడుకు మారడం లేదు, ఎంత చెప్పినా నా కూతురు మారడం లేదు, నా పిల్లలు మారడం లేదు అని తల్లిదండ్రులు అవమానం అనుకొని వదిలేశారు వాళ్ళని. ఎంత చెప్పినా వాడు, ఎంత చెప్పినా ఆమె వినదు అన్నట్లుగా ప్రేమైన వాళ్ళరా వదిలేశారు. వదిలేసినటువంటి ఆ యొక్క పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడైతే వదిలేస్తున్నారో, ఏమింటున్నావు వాక్యం వెనక నేను కనుక ఎప్పుడైతే వదిలేస్తూ ఉన్నారో, ఆ వదిలేసినటువంటి పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసినట్టుగా ఉంటున్నారో, ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటూ ఉంటారో, ఎప్పుడైతే పిల్లల యొక్క ప్రవర్తన మీద దృష్టి ఉంచకుండా ఉంటారో, అప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా పిల్లలలో ఇంకా విపరీతమైనటువంటి ఆ ప్రవర్తన ఎక్కువైపోతుంది. విపరీతమైనటువంటి మనస్తత్వంతో మారిపోతారు పిల్లలు. తర్వాత ఆ పిల్లల్ని నువ్వు సరిచేయాలని చూసిన ప్రయోజనం ఉండదు. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం జ్ఞానైనటువంటి సొలొమోను గారు ఒక గొప్ప విషయాన్ని, భవిష్యత్తు పిల్లల గురించి, భవిష్యత్తులో పిల్లల యొక్క ప్రవర్తన గురించి, పిల్లల యొక్క నడబడిని గురించి, పిల్లల యొక్క మేలు పొందుకునేటటువంటి విధానాల గురించి జ్ఞానైనటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథములో రాస్తూ ఆయన ఒక ఉన్నతమైన మాటను బైబిల్లో ఆనాటికి నేటికి భవిష్యత్తులో కూడా ఈ మాటను తల్లిదండ్రులైన వారు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన ఒక ఉన్నతమైన మాటను దేవుని వాక్యములో రాశాడు. ప్రేమైన వాళ్ళ పరిశుద్ధాత్మ పేరుతో దేవుడి జ్ఞానైనటువంటి సొలొమోను గారి ద్వారా రాయించాడు. ఏం రాశాడో చూద్దామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. తల్లిదండ్రులారా, దేవుడేమంటున్నాడు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానైనటువంటి సొలొమోను గారి ద్వారా ఆనాటి ప్రపంచములో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, నేడున్నటువంటి భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్నటువంటి ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి, ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటున్నాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేయాలి? నా కొడుకు ఎలా నడుస్తున్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, నా కూతురు ఎంత అందంగా ఉంది, నా కూతురు ఎలాంటి వారిగా ఉన్నారు అని ముడిసిపోవటం కాదు తల్లిదండ్రులారా. ఏమంటున్నాడు దేవుడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలిక నడవలసిన త్రోవను బాలికకి నేర్పించుము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఎందుకో తెలుసు. ఎందుకు నేర్పాలి? వానికి తెలియదు. వారికి బాలులైనటువంటి పిల్లలకు ఆ యొక్క చిన్న పిల్లలు, ఆడపిల్లలు అయితేనేమి, మగ పిల్లలు అయితేనేమి బాల్య దశ నుండి మరి తిరుగుతూ ఉండగా వారు ఎలా నడుచుకోవాలనో, ఎలా నడవాలనో వాళ్ళకి తెలియదు. తెలుసా? ఎలా నడుచుకోవాలనో, ఎలా నడవాలనో వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు తెలుసా? లోకము ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఏం చేస్తే ఏమైపోతుందో అనేది ముందు గురించి తెలియదు వాళ్ళకి. ముందున్న ప్రమాదాల గురించి వాళ్ళకి తెలియదు. పెద్దవాడైన వాడు అనుభవాలు వచ్చిన తర్వాత లోకం అప్పుడు తెలుస్తుంది, కానీ బాలులైనటువంటి వారికి తెలియదు లోకం. కనుక జ్ఞానైనటువంటి సొలొమోను గారు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము,
వాడు నువ్వు నేర్పితే తల్లిదండ్రులారా మీరు నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు నువ్వు నేర్పినటువంటి ఆ పాఠాలు వాడు ఆ యొక్క మళ్ళీ నేర్పినటువంటి నడవడి నుంచి ఏం నేర్పుతున్నావో, ఎలా పెంచుతున్నావో క్రమశిక్షణతో బాధ్యతతో నువ్వు పెంచి పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనటువంటి స్త్రీ ఏమవుతుందంట, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన మార్గమును నువ్వు నేర్పిస్తే చిన్ననాటి నుంచే పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు అని ఎంత గొప్ప మాట రాయించాడు ప్రేమైన వర్లరా. బాలుడు నడవలసినటువంటి త్రోవ ఏంటి ఇంతకి, బాలిక నడవలసినటువంటి త్రోవ ఏంటి ఇంతకి అనేది మనము ఆలోచన చేద్దాం ప్రేమైన వర్లరా. ఏం నేర్పించాలి పిల్లలకు, ఏం నేర్పించాలో ఈరోజు తల్లిదండ్రులకు సైతం అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలనో కూడా సతమతం అవుతున్నారు. చదివేటానికి పంపిస్తే చెడిపోతున్నారు, పనులకు పంపిస్తే చెడిపోతున్నారు, దుష్ట సాంగత్యం చేస్తున్నారు, చెడు ప్రవర్తనలో పడిపోతున్నారు, చెడు అలవాట్లలో పడిపోతున్నారు, పాప సంబంధమైన బ్రతుకులలో పడిపోతున్నారు. ఏం చేయాలనో అంతు చిక్కని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. పిల్లల్ని వదిలేస్తున్నారు. ఇంకెంత చెప్పినా వీళ్ళు వినరన్నట్టుగా ప్రేమైన వర్లరా వదిలేస్తున్నారు. వదిలేస్తే ఏమవుతుంది తెలుసా? వదిలేస్తే ఏమవుతుంది? నువ్వు అవమానం అనుకొని వదిలేస్తున్నావేమో పిల్లల్ని. అందుకేనా దేవుడిచ్చింది బహుమానం, అందుకేనా ఇచ్చింది ఈ యొక్క బాలికను, నీకు పిల్లల్ని, స్త్రీ పురుషులుగా పిల్లల్ని నీకు ఇస్తే దేవుడి బహుమానాన్ని నువ్వు వదిలేయటానికైనా కొంతకాలము మీ పిల్లల్ని మీ గర్భవాసం నుండి పుట్టినటువంటి పిల్లల్ని పెంచలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎవరికి నీతులు చెప్తావు? ఎవరెవరికో నీతులు చెప్తావు. తల్లిదండ్రులు ఫస్ట్ నీ పిల్లల గురించి, నీ గురించి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారిగా నువ్వు ఉండవలసిన వారిగా ఉన్నావు. కనుక ఎవరి గురించో నీతులు చెప్పటానికని ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఇతరుల గురించి నీతులు చెప్తారు, ఇతరుల గురించి ఏదేదో వర్ణిస్తూ ఉంటారు, ఇతరులకు ఏదేదో చెప్పాలనుకుంటున్నారు. కానీ మీ గర్భవాసము నుండి పుట్టిన మీ పిల్లలు ఏమైపోతున్నారో, ఎలాంటి అలవాట్లలో పడారో, ఎలాంటి పాప సంబంధమైన జీవితంలో నలిగిపోతూ పయనిస్తూ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో, తెలిసినా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మారిపోయారు ప్రేమైన వాళ్ళ. అవమానం అనుకొని అవమానంగా భావించి వదిలేసుకుంటున్నారు. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, మనము దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మన పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు మాట్లాడుతున్నారా? నిజాలు మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు? తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ఉంటున్నారు? చదవటానికి పంపిస్తే చదువుకుంటున్నారా లేదా? ఏదైనా మనం చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా అన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వేషన్ లో పెడుతూ ఉండాలి పిల్లల విషయంలో. అలా చేస్తేనే పిల్లలు నీ పిల్లలను నీకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన బహుమానాలను నువ్వు రక్షించుకుంటావు. లేకపోతే ఎప్పటికి కూడా రక్షించుకోలేవు ప్రేమైన దేవుని వర్లరా. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే ప్రేమైన దేవుని వర్లరా, పోయినటువంటి వారం మరి శుక్రవారము అనుకుంటా, శుక్రవారము ఒక బస్సు యాక్సిడెంట్ మన యొక్క జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి అని అనేక మంది విశ్లేషకులు, పోలీసు వ్యవస్థ కానీ, అలాగనే ఎంతో మంది మరి విలేకరులు కానీ, ఎంతో మంది మరి యొక్క విశ్లేషకులు కానీ అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎందుకు జరిగిందంత ప్రమాదం, ఎందుకు జరిగిందంత భయంకరమైన పరిస్థితి అని ఆలోచన చేస్తే ప్రేమైనటువంటి దేవుని వర్లరా, ఇద్దరు పిల్లలు
మరి శివశంకర్ అన్నటువంటి ఒక వ్యక్తి, మళ్ళీ వెర్రి స్వామి అన్నటువంటి ఒక వ్యక్తి, ఈ ఇద్దరు యవనస్తులు, మళ్ళీ ఇద్దరు పిల్లలు సుమారుగా 2 గంటల 40 నిమిషాలు రాత్రి 2 గంటల 40 నిమిషాలకు ఒక పెట్రోల్ బంక్ దగ్గర మరి పెట్రోల్ వేయించుకున్నారు. అప్పటికే పీకల దాకా తాగారు. మత్తులైపోయారు. మత్తులో వెహికల్ ని బైక్ నడుపుతూ ఉన్నారు. మరి ఆ మత్తులో ఉన్నటువంటి పిల్లలు, మరి ఆ పిల్లలు ఎప్పుడు వెళ్ళారో, మళ్ళీ తల్లిని అడిగితే, శివశంకర్ తల్లిని వచ్చి విలేకరులు అడిగితే ఏం చెప్తుందో తెలుసా? సాయంత్రం నేను ఏదో పని అడుగుస్తాను వెళ్ళిపోయాడు, తర్వాత నేను ఆ పిల్లని గురించి ఆలోచన చేయలేదు, తిన్నాను, పనుకున్నాను, తెల్లగాయ లోపల చనిపోయాడు అని చెప్పి విలేకరులకు చెప్తూ మళ్ళీ రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది, రోధిస్తుంది. అయితే ఆ పిల్లలు మళ్ళీ పనికి అడగటానికి వెళ్తున్నానని మాట చెప్పాడు, కానీ మళ్ళీ నాయనా నువ్వు వస్తున్నావని తల్లి అడిగిందా? అడగలేదు. ప్రేమైన వాళ్ళారా, ఎక్కడొస్తున్నావు, టైం ఎక్కువైపోతుంది, ఎక్కడున్నావు అన్నటువంటి మళ్ళీ పిల్లల గురించి ఆలోచన చేయనటువంటి తల్లిదండ్రులుగా మారిపోయారు. ప్రేమైన వాళ్ళారా, ఏదో వెళ్ళాడు వాడు అనుకొని చక్కగా భోంచేసి నిద్రపోయింది. కొడుకు గురించినటువంటి సమాచారమును మరిచిపోయింది తల్లి. అంటే దేవుడిచ్చిన బహుమానాలు ఇంత జాగ్రత్తగా, ఇంతను పట్టించుకోని విధంగా, ఇంతను లెక్కలేని తనముతో చూసుకుంటే నువ్వు ఎప్పుడు బాగు చేస్తారు. అందుకే ప్రేమైన వాళ్ళారా, ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలను అవమానంగా ఫీల్ అయిపోయి, అంటే వినకపోతే వదిలేస్తావా? అసలు నువ్వు ఆ పిల్లవాళ్ళు వింటారా వినరా అన్నటువంటి క్రమశిక్షణ చిన్ననాటి నుంచే పెట్టాలి. కానీ ఆ తల్లి ఎప్పుడైతే మళ్ళీ విలేకరుల ముందుకొచ్చి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ రోధిస్తుంది, కానీ ఆ ప్రమాదం జరగకముందే ఒక్కసారి నీ కుమారుని గురించి, లేకపోతే ఆ యొక్క వెర్రిస్వామికి సంబంధించిన తల్లిదండ్రులు ఆలోచన చేసి వారిని అంతకు ముందే క్రమశిక్షణ పెట్టగలిగింటే నిజంగా ప్రేమైన వాళ్ళారా, అంత విపరీతమైనటువంటి ఘోర ప్రమాదము జరిగి ఉండకపోవచ్చని ఎంతో మంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, బాలుడు నడవలసినటువంటి త్రోవను నేర్పాలి. వాడు ఎలా నడుచుకోవాలనో, ఎలా మరి తల్లిదండ్రుల పట్ల భయము భక్తి కలిగి ఉండాలో నేర్పిస్తేనే వస్తుంది, కానీ లేకపోతే రాదు. నేర్పిస్తేనే వస్తుంది, కానీ లేకపోతే మంచి ప్రవర్తన రాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక బస్సు మరి ఆ వ్యక్తి 2 గంటల 40 నిమిషాలకి ఇద్దరు వస్తూ ఆ యొక్క డివైడర్ ని గుద్దుకొని ఒక వ్యక్తి, శివశంకర్ అనే వ్యక్తి చనిపోయాడని, తర్వాత ఆ యొక్క వెర్రిస్వామి అనేటువంటి ఆ చిన్న మరి మరొక పిల్లవాడు మరి ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని పక్కకి లాగేసి బైకుని తీద్దామనే లోపల ఆ బస్సు వచ్చేసింది. ఆ బస్సు మరి యాక్సిడెంట్ బైకును లాక్కుంటూ తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. పెట్రోల్ కింద పడిపోయి బస్సు దగ్నం అయిపోయిందని చెప్పి మళ్ళీ ఎన్నో భయంకరమైనటువంటి ఘటనలు, భయంకరమైన పరిస్థితులు జరగటానికి గల కారణం ఏంటో తెలుసా? మొదట తల్లిదండ్రులు చేసిన తప్పు. మొదటనే తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు. ఆ తప్పుని ఆ పిల్లవాళ్ళను సరిగా మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కానీ తల్లిదండ్రులను వదిలేశారు. ఒక మాటలు చెప్పాలంటే భయంకరమైన పరిస్థితి జరగటానికి కారణం ఏంటో తెలుసు? తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందువల్లనే. అర్థమవుతుందా? కనుక ఈ రోజుల్లో ఎంతో మంది తాగుబోతులు, నా పిల్లలు తాగుతున్నారు, చిన్న వయసులోనే తాగుతున్నారు. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే మత్తుకు బానిసలైపోయి, చిన్న వయసులోనే వ్యభిచారానికి బానిసలైపోయి, చిన్న వయసులోనే పాపానికి దగ్గరైపోయి మరి భయంకరమైనటువంటి మనుషులుగా పిల్లలు తయారవుతున్నారంటే హత్యలు చేసేవారిగా, మరి
అనేకమైనటువంటి నేరఘోరాలు దొంగతనాలు చేసేవారిగా వారి చెడలవాట్లకు లోనైపోయి చెడిపోయి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు జరగడానికి చేయటానికి గల కారణాలు ఏంటో తెలుసా? తల్లిదండ్రులు అజాగ్రత్తని ఖచ్చితంగా పిల్లల గురించి మళ్ళీ ఆలోచన చేయవలసిన వారిగా మీరు ఉన్నారని దేవుని వాక్యంలో స్పష్టంగా ఎంతో దేవుడు రాయించాడు. ప్రేమైన వాళ్ళ ఇంకో మాటను చూద్దాం. ఇంకో మాటను, అది 22వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? అసలు పిల్లలకు బాలుడు నడవలసిన త్రోవల్లోనే ఎందుకు నేర్పాలి తెలుసా? ఎందుకు నేర్పాలి? ఏది నేర్పకపోతే వారికి రాదు అనుకోవచ్చేమో, కానీ రాదు ప్రేమైన వర్లరా, రాదు. 15వ వచనంలో, అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో, బాలుని హృదయములో నువ్వు నేర్పకపోతే, తల్లిదండ్రులారా మీరు నేర్పకపోతే, బాలుల విషయములో, బాలికల విషయములో మీరు నేర్పకపోతే, బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. స్వాభావికంగా అంటే చూసే వాతావరణం, లేకపోతే స్నేహము, ఈ సినిమాలు, ఈ యొక్క మరి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి దుష్ట సాంగత్యం, పిల్లల యొక్క సహవాసం విషయంలో అయితేనేమి, సినిమాల విషయంలోని, చుట్టూన్నటువంటి పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఆ యొక్క ప్రవర్తన విషయంలో వీటిని చూస్తూ ఒకనాడు సిగరెట్ తాగేవానితో వెళ్ళి కొన్ని రోజులకు సిగరెట్ తాగేవానిగా మారిపోతారు. గుట్కాలు తినేటటువంటి వానితో వెళ్ళిపోయి గుట్కాలు తినేవారిగా మారిపోతారు. కనుక మళ్ళీ మద్యము సేవించే వారితో వెళ్ళి మద్యము సేవించే వారిగా మారిపోతారు. సినిమాలను చూసి సినిమాలలో ఉన్న డ్రస్సులు, సినిమాలలో ఉన్నటువంటి మాటలు, సినిమాలలో ఉన్నటువంటి స్టైల్స్, సినిమాలలో ఉన్నటువంటి మళ్ళీ ఆ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి పిల్లల్లోకి? స్వాభావికంగా పిల్లలు పెరుగుతూ పెద్దవారు అవుతుండగా వాళ్ళ యొక్క హృదయములోకి స్వాభావికంగా వస్తాయి. స్వాభావికంగా ప్రవర్తిస్తున్న వారి పరిస్థితులను బట్టి వారిలోకి వచ్చేస్తూ ఉంటది. ఎలా వస్తావంట? నీ చుట్టూన్నటువంటి వారిని చూసి నేర్చుకుంటాదంట. ఒక తల్లిని చూసి పిల్లలు చెడిపోయిన వారు ఉన్నారు, ఎంత ప్రవర్తన విషయంలో. తండ్రిని చూసి ఆ చెడు ప్రవర్తన విషయంలో పిల్లలు చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. తండ్రి బీడి తాగొద్దురు అంటే పిల్లోడు మారుతాడా? తండ్రి వ్యభిచారం చేసుకుంటూ పిల్లలను మీరు వ్యభిచారం చేయొద్దంటే పిల్లలు మారుతారా? తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ నువ్వు సినిమాలు చూడొద్దంటే మారతారా? ఫస్ట్ నువ్వు మారంటాడు వాడు, నువ్వు మారంటారు నిన్ను. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, పిల్లలకు మనం మంచిది నేర్పించాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు శ్రేష్టమైన వారిగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అలా ఉంటేనే తప్ప నీ పిల్లలు నీ మాట వింటారు, లేకపోతే నీ మాట ఎవ్వరు వినరు. ఎందుకు వినరు తెలుసా? నువ్వు బాగుండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు యథార్థవంతులుగా ఉండాలి, నువ్వు పాపము చేయని వారిగా, నువ్వు చెడు ప్రవర్తన దుష్ట సాంగత్యము లేని వారిగా తల్లిదండ్రులు ఉంటే పిల్లలు మారుతారు. కొన్నిసార్లు స్వాభావికంగా చూసి కూడా చెడిపోతారు. మనము శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాం, కానీ మనమే శ్రీరంగ నీతులను పాటించినప్పుడు వాళ్ళు ఎలా మారుతారు చెప్పండి? కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్ష దండము దానిలో నుండి తోలివేస్తుంది. శిక్షణ దండం. నువ్వు శిక్షించాలి పిల్లలు. శిక్ష దండం అంటే నువ్వు ఏ రకంగా పిల్లల్ని శిక్షిస్తావో శిక్షణ దండన ఖచ్చితంగా అవసరం. అందుకంటాడు. కనుక ఎప్పుడైతే పిల్లలను, కొన్నిసార్లు టీచర్ ఎందుకు కొడుతుంది పిల్లలను? ఎందుకు కొడతారు? చదువుకోవాలి బెత్తం పెట్టుకొని పలుకురా అంటుంటది. ఈ అక్షరాలు చెప్పు,
నీకు చెప్పినటువంటి యొక్క లెక్కలు చెప్పు, ఎక్కలు చెప్పు అని వాడు ఎన్నిసార్లు చెప్పినా అలానే చెబుతున్నప్పుడు ఏం చేస్తుంది, లాగి ఒక రెండేట్లు బెత్తముతో కొడుతుంది. బెత్తంతో టీచరు పడతారు. ఎప్పుడైతే ఆ యొక్క శిక్ష దండము శిక్షించిందో, కొడుతూ ఉందో, బెత్తముతో కొడుతూ ఉందో, అప్పుడు కొడుతూ ఉన్నారో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు వచ్చిన గొడవ, ప్రతిసారి నేను కన్నలు తింటున్నాను, అసలు నేను ఎందుకు తింటున్నాను, నేను పలకన్నందుకు నేర్చుకోనందుకే నేను తింటున్నాను కదా, చక్కగా నేర్చుకుంటే సరిపోతుంది కదా అన్నటువంటి భయము ఉపాధ్యాయుల పట్ల, టీచర్ల పట్ల భయమై అప్పుడు నేర్చుకుంటాడు. ఖచ్చితంగా దిద్ది నేర్చుకుంటారు. అది ఎంత నిజమో ప్రేమైన దేవుని వర్లరా, పిల్లల్ని కూడా బాలుని ఈపునకు బెత్తము వాడని వాడు తన పిల్లలు తన కుమారునికి విరోధి అంటాడు. బాలిక వీపునకు బెత్తము వాడని తల్లిదండ్రులు పిల్లలకు విరోధులు అవుతారు. మీరు ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి. నేర్పించే విషయంలో శిక్షణ దండమును ఖచ్చితంగా వాడాలి. అంటే బెత్తముతో అవసరమైతే కొట్టాలి, టైం టు టైం. ఏం చేయమన్నామో అది చేయాలి. వేరేది చేసినారంటే బెత్తము లాగేసి కొట్టాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే అలా పెంచుతామో అప్పుడు మనం క్రమశిక్షణగా పిల్లల్ని పెంచుతామో టైం ఫాలో అవుతారు, బాధ్యత నేర్చుకుంటారు, విధేయత నేర్చుకుంటారు, పెద్దలంటే గౌరవం నేర్చుకుంటారు, చెడు సహవాసము, చెడు మళ్ళీ జీవితాల్లోకి వెళ్లకుండా సరిచేయబడతారు. కనుక మరి ఎప్పుడైతే శిక్ష దండము దానిని మళ్ళీ శిక్ష దండము ఎప్పుడైతే పిల్లల పట్ల, బాలుల పట్ల ఉపయోగించారో, వారి యొక్క హృదయములో మళ్ళీ స్వాభావికంగా మూఢత్వం ఉన్నటువంటి ఆ మూఢత్వాన్ని తీసివేసుకోవటానికి ఎప్పుడైతే బెత్తము వాడి శిక్షల దండము ఉపయోగించావో పిల్లల పట్ల, అప్పుడు ఏమవుతారు, ఇది మంచిది కాదేమో, మా తల్లిదండ్రులు ప్రతిసారి నన్ను కొడుతూ ఉన్నారు అన్నటువంటి ఇది కూడా స్వాభావిక సిద్ధంగానే నేర్చుకుంటారు పిల్లలు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎన్నో పరిస్థితులకు గల కారణాలు ఏంటో తెలుసా, తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారు పిల్లలను పెంచే విషయంలో. కనుక ఇంకో మాటను కూడా చదువుకుందాం. ఇంకో మాటను కూడా, స్వాభావిక సిద్ధంగా మరి మూఢత్వము, మరి తాగుబోతుతనము, అలాగనే పాప సంబంధమైన జీవితం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే పిల్లలలో స్వాభావికంగా ఇవి మనకు కనిపిస్తున్నావో, తల్లిని పేరు పెట్టి పిలిచేవారుగా, తండ్రిని పేరు పెట్టి పిలిచేవారుగా, తల్లిదండ్రులను అజాగ్రత్తతో మరి చూసేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రేమైన వాళ్ళ. అలా మళ్ళీ తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంతో వాళ్ళు ఏం చేస్తారులే అని వాళ్ళు విపరీతమైన మనస్తత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులుగా ఖచ్చితంగా శిక్షించాలి. ఎప్పుడైతే మనం శిక్షించమో అప్పుడు ఏమైపోతారు, వాళ్ళు ఇలాంటి భయంకరమైనటువంటి వారిగా మారిపోతారు. తాగి మరి అనేకమైనటువంటి మరి ఎలా జరిగిందో బస్సు యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటో ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రేమైన వర్లరా, మరి ఇలాంటి విపరీతమైన మనస్తత్వంతో, మరి చెడు సహవాసముతో, దుష్ట సాంగత్యముతో, చెడు అలవాట్లతో మారిపోయి రాత్రి పగలు తేడా లేకుండా భయంకరమైన వ్యక్తులుగా మారిపోతే నువ్వు తర్వాత తల్లిదండ్రులను కూడా చంపే పిల్లలుగా మారిపోతారు. ఆ ప్రవర్తన నుండి నువ్వు పెద్దవారైన తర్వాత నువ్వు చెప్పాలని చూసి అప్పుడు మారడు. మొక్క అయినది వంగనిది మానైతే వంగున. చిన్నగా ఉన్నప్పుడే నువ్వు నేర్పించకుండా పెద్దగా అయిన తర్వాత అప్పుడు వంగంటే ఎప్పుడు వంగుతాడు చెప్పండి, ఎప్పుడు వంగుతుంది నీ కుమార్తె? కనుక ప్రియమైనటువంటి వారులారా, చిన్ననాటి నుండి పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నటువంటిది మనవి చేస్తూ, అలాగనే చూడండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే 5వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు, 5వ వచనంలో కూడా చూడగలిగితే
5వ వచనం, అది 22వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం. ఆ, ఆ, 22వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనమా. ముండ్లను తర్వాత నువ్వు పెంచకపోతే మీ పిల్లలు నీకు ఏం తల్లిదండ్రులకు కలిగిస్తారో చెప్తున్నాడు. ముండ్లను, ఊరులను మూర్ఖుల మార్గములో ఉన్నది కనుక నీ పిల్లలను నువ్వు వదిలేసి చిన్నగున్నప్పుడు నువ్వు పెంచకుండగా సరిగా పిల్లలు బాలుడు బాలిక నడవలసిన త్రోవలు వాళ్ళని ఎరపకపోతే వాళ్ళే నీకు ముండ్లుగా మారిపోతారు, వాళ్ళే నీకు ఉరులు వడ్డే వారిగా మారిపోతారు, వాళ్ళే మూర్ఖుల మార్గములో వాళ్ళు ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులను కూడా చంపేసి పిల్లలుగా మారిపోయారు. ప్రేమైన వాళ్ళరా, అప్పుడు బాగుపడతారా? కుటుంబాలే సర్వనాశనం అయిపోతున్నాయి ఈ రోజుల్లో. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చూపుతున్న అజాగ్రత్త వలన కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. కనుక వారి యొక్క మార్గం స్వాభావిక సిద్ధంగా బాలుడు మరి స్వాభావిక సిద్ధంగా వారి హృదయంలో పుడతాయి. ఆ యొక్క పుట్టినటువంటి ఆ యొక్క మరి చెడు ప్రవర్తనను సరిచేయకుండగా బెత్తముతో వాడకుండగా నా కొడుకే నా కూతురే అని నువ్వు ఎంతో గొప్పగా చెప్పుకుంటే తర్వాత ఏమైపోతారు తెలుసా? వాళ్ళు నీకు ముండ్లుగా మారిపోతారు, వాళ్ళే నీకు ఉరులు వడ్డేవారిగా మారిపోతారు, వాళ్ళే మూర్ఖుల మార్గములో మూర్ఖుల మార్గములో నిలిచిపోయిన వారిగా వాళ్ళు ఉంటారు. కనుక మళ్ళీ మూర్ఖుల మార్గములో ఉన్న ఇవన్నీ కూడా మూర్ఖత్వంతో పిల్లలలో ఆ చెడు ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ పిల్లల మళ్ళీ మూర్ఖుల మార్గములో ఉన్నది కనుక ఇవన్నీ ఉన్నాయి మూర్ఖుల మార్గములో కనుక ఉన్నవి. తను కాపాడుకున్నవాడు వాటికి దూరంగా ఉండాలి. ఏమిటి నుంచి ఉండాలి? తాగుబోతుతనానికి, అలాగనే అబద్ధాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, దోపిడీ, దొంగతనాలకు, మానభంగాలకు పిల్లలు చిన్న వయసులోనే చెడిపోయి భయంకరమైనటువంటి హంతకులుగా నేరాఘోరాలు చేసేవారిగా పిల్లలు మారిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల జాగ్రత్త. ఖచ్చితంగా పిల్లల విషయంలో 100% అబ్జర్వేషన్ లో ఉండాలి. అలా ఉంటేనే భవిష్యత్ తరాలలో మనం వారిని మంచివారిగా తీర్చిదిద్దగలం, లేకపోతే వాళ్ళను సరిగా తీర్చిదిద్దలేం. తల్లిదండ్రులని ఒక కుమార్తెను ఈ మధ్య కాలంలో ఒక కుమార్తెను తండ్రి మందలించింటే వేరే వ్యక్తిని ప్రేమించినటువంటి విధంగా ఉన్నప్పుడు కుమార్తెను మందలించింటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తండ్రి మీద కేసు పెట్టిన అభాగ్యురాలు, అజ్ఞానురాలు ఈ రోజుల్లో చదువుకుంటున్నారు కానీ చదువుతో పాటు మంచి సంస్కారం రావటం లేదు, మంచి జీవితాన్ని నేర్చుకోవటం లేదు. తండ్రి మీద మరి ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే కుమార్తెగా మారిపోయిందంటే ఇంకేం చెప్పాలి చెప్పు? ఎప్పుడు మారుతారంట? అలాగనే ఒక తల్లి మందలించిందని మరొక సందర్భంలో ఆ తల్లి పండుకోయింటే ప్రియుడితో కలిసి తల్లిని ఉరేసి చంపేసినటువంటి పిల్లలు ఈ భూమి మీద ఎందరో రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నారు. అంటే తల్లి మందలించిందని, తల్లి సరిచేసిందని, అంటే నేను వెళ్ళే మార్గానికి ఎవరు నాకు అడ్డుండకూడదు అన్నటువంటి విధంగా పిల్లలు మారిపోతున్నారు. గనక ప్రేమైన వారలారా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నటువంటిది మనవి చేస్తూ 2 వచనాలను చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పిల్లలకు మంచి నేర్పించే విషయంలో కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూసి ఏమంటున్నాడు? తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో ప్రార్థనకి తీసుకొని రావాలి పిల్లల్ని. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు
ఎక్కడికి వెళ్ళిపోయినా ఏం చేస్తున్నా పట్టించుకోరు, ఆదివారాలు వచ్చినా మామూలు రోజుల్లో కూడా. నిజంగా నువ్వు దేవుడిచ్చిన బహుమానములు గొప్పవనుకుంటే, దేవుడిచ్చిన బహుమానములు భూమి మీద ఎవరు ఇవ్వలేని విలువైనటువంటి బహుమానములు అనుకుంటే, ఆ పిల్లల్ని ఏం చేయాలి? తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. పిల్లల్ని కూడా కొన్నిసార్లు స్వాభావికంగా చెడిపోయి స్వాభావికంగా ఎదురిస్తుంటారు, స్వాభావికంగా మనకు వ్యతిరేకంగా ఉంటారు. అయితే వారిని ఖండించి సరిచేసే విషయంలో కొన్నిసార్లు ప్రేమతో చెప్పాలి, కొన్నిసార్లు సమాధానంతో చెప్పాలి, కొన్నిసార్లు శిక్ష దండనతో శిక్షించాలి. అన్నిసార్లు ఒకటే కొడుతూనే ఉంటే పిల్లలు సరిగా కాలేరు. కొన్నిసార్లు ప్రేమపూర్వకంగా కూడా కొన్ని విషయాలు హెచ్చరించాలి, కొన్నిసార్లు ఆలోచనాత్మకంగా కూడా చెప్పాలి, కొన్నిసార్లు ఆడికి వినకపోతే శిక్షించాలి, దత్తత తీసుకొని కొట్టాలి, కొట్టి సరి చేయాలి. ఎన్ని రకాలు చెప్పాడు కనుక పిల్లలు కొన్నిసార్లు సగం మంచి సగం చెడులో ఉంటారు కొంతమంది పిల్లలు. ఆ పిల్లల్ని ఏం చేస్తుంటారు తల్లిదండ్రులు? కొంతమంది ఒకటే విపరీతంగా పిల్లలను కోపం రేపుతుంటారు. వాళ్ళని కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఏమొస్తుంది? మాటకు మాట, తిట్టుకు తిట్టు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంటాయి తెలుసా? మనము కోపము రేపే విధంగా పిల్లల్ని పెంచకూడదు. పిల్లల్ని సున్నితంగా పెంచాలి, పిల్లల్ని తెలివితో పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. కనుక ఆ మాట అన్నాడు చూడండి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో. కోపం రేపే మాటలు నువ్వు చెప్పకూడదు, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి నీ పిల్లలు. ఆదివారం దేవుని వాక్యము లేకపోతే మధ్యలో దేవుని వాక్యము ప్రార్థన కోడికలకు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనేక సంగతులు బోధింపబడుతుండగా పిల్లలు నేర్చుకుంటారు. మంచి ప్రవర్తనను, వాళ్ళు నడవలసిన త్రోవను నేర్చుకుంటారు. వాళ్ళకి నేర్పించాలి, నువ్వు ఆ త్రోవను నేర్పించాలి. త్రోవ అనగా దేవుని వాక్యమే ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లలకు త్రోవ. దేవుని జ్ఞానానుసారంగా పెంచినప్పుడే వాళ్ళకు మంచి త్రోవను నేర్పించిన వారు అవుతాం, మంచి జీవితాన్ని వారికి ప్రసాదించిన వారం అవుతాం. కనుక అలాంటిది కాకుండా సినిమాలకు తీసుకెళ్తుంటారు కొంతమంది విహార యాత్రలకు తీసుకెళ్తుంటారు, కొంతమంది రకరకాలుగా చెడు సాంగత్యం విషయంలో ఎంకరేజ్ చేస్తుంటారు పిల్లలు. వీటిలో ఎంకరేజ్ చేస్తే మరి వాళ్ళు కొంతకాలానికి మరి తప్పుడు వారిగా కూడా మారిపోయే అవకాశం ఉంది అన్నటువంటిది మనవి చేస్తూ, ప్రభు యొక్క శిక్షణలో కూడా మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలి? ప్రభు యొక్క వాక్యం, దేవుని వాక్యానుసారంగా వాళ్ళని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అన్నం పెట్టి పెంచడం కాదు. అన్నం పెట్టి పెంచడం కుక్క పెంచుతుంది, పక్షి పెంచుతుంది, నోరెరగనివి పెంచుతున్నాయి, నువ్వు పెంచుతావు కాదది. అన్నము నువ్వు పెంచకపోయినా పెంచుతాడు దేవుడు, ఏదో రకంగా పెరుగుతారు వాళ్ళు. కానీ వారికి పెంచవలసిన విధానం ఉంది, ఇది పక్కకు పెట్టేసి మనం అన్నం పెంచడము, గోరుముద్దలు తినిపించడము, మమకారంగా చూసుకోవటము, పిల్లల విషయంలో మురిసిపోవడము కాదు. మంచి తల్లిదండ్రులుగా మంచి వారిగా మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఒక మంచి తల్లిదండ్రులుగా వారికి మంచి విధానాలతో నేర్పించాలి. ఇంకా కిందికి చూద్దాం. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులకు చెప్పాడు కదా, క్రమశిక్షణతో నేర్పించాలి. బాలుడు ఎలా నడుచుకోవాలనో వాటిని అప్డేట్లోనూ ఉండాలి, నేర్పించాలి నీ కుమార్తెకు నీ కుమారునికి అని చెప్తూ కిందేమన్నాడు? స్వాభావిక సిద్ధంగా బాలుని హృదయములో మూఢత్వం వస్తుంది, ఉన్న పరిస్థితుల వలన, ప్రభావంల వలన, లోకంలో ఉన్నటువంటి జనరేషన్ల వలన అని చెప్తూ కిందేం చెప్పాడు? అలాంటి నడుచుకునేటటువంటి వారిలో ముళ్ళును, ఉరును, మూఢత్వములను ఉంటాయి. మళ్ళీ వాళ్ళ నుంచి అవి తొలగిపోవడానికి వారిని శిక్ష దండనతో శిక్షించి వారిని నేర్పండి. ఆ శిక్ష దండన ఏంటో దేవుని వాక్యమే అని వాక్యంలో మనకి సెలవిచ్చాడు. అలాగనే ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలిగితే,
పిల్లలు కూడా మా అమ్మ మా నాన్న నాకు కోపం రేపకుండా చెప్పమని దేవుని వాక్యం ఉంది గనక నేను నాకు నచ్చినట్టుగా ఉండాలంటే కుదరదు. కనుక పిల్లలు కూడా ఏం చెప్తున్నాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మం రా అంటున్నాడు దేవుడు, ఇది ధర్మం అంటున్నాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనట్టు. చాలా మంది ప్రభుని నమ్ముకుంటారు, దేవుని సన్నిధికి వస్తారు, కానీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారు. కనుక అలా కాకుండా పిల్లలారా ప్రభునందు మీరు ఎలాగైతే విధేయులై ఉంటారో మీ తల్లిదండ్రులకు కూడా విధేయులై లోబడేటటువంటి వారుగా ఉండండి వారు చెప్తున్న కొన్ని విషయాల్లో అని చెబుతూ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. వాళ్ళని సంతోష పెట్టాలా. వాళ్ళు కానీ పెంచి పెద్దవారిగా నిన్ను చేసి చదివించి ఎన్నో మరి ఆ పరిస్థితులలో నిన్ను ఆదుకొని సంరక్షించుకుంటూ నిన్ను కాపాడుకుంటూ పెంచుకున్న తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులు చెబుతున్న మాటకు నువ్వు అవిధేయుడు కాక విధేయులు కావాలన్నటువంటిది తెలుపుతూ నీకు మేలు కలుగునట్లు. అంటే ఎవరికి మేలు? పిల్లలకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అవ్వదు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడితే తల్లిదండ్రులకు విధేయులైతేనే వాళ్ళకి ఏమొస్తుందంట, మేలు కలుగుతుందంట. అనేకమైనటువంటి మేలు వాళ్ళకి కలుగుతాయంట. తర్వాత భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అవ్వదును. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమంటున్నాడు? వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో మొదట నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మరి శక్తితోను నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. రెండో ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమన్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది. గనక ప్రియమైన వారలారా, మరి తల్లిదండ్రులను గౌరవించే పిల్లలుగా తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగని పిల్లల్ని మరి బహుమానములు దేవుడిచ్చిన గొప్ప బహుమానములని వీటిని మరి ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా అయిన తర్వాత నువ్వు చెప్తే వినరు. గనక చిన్ననాటి నుండి అన్నింటినీ చెబుతూ పెంచాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యము మీరు హృదయాల్లో ఫలింపచేయనుగాక.